హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వికాస సిద్ధాంతాలకు సంబంధించిన బిట్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. దీనికంటే ముందు వీడియోలో 2 వికాస సిద్ధాంతాలు, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఈ వీడియోలో మిగిలిన సిద్ధాంతాలను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీంతో మనకు వికాస సిద్ధాంతాలలో క్వెషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. కాన్సంట్రేషన్‌గా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీలైతే క్వెషన్స్‌కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దాంతో మీకు ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చు, ఎక్కడ మార్క్ మిస్ అవుతుంది, ఎక్కడ ఫోకస్ చేయాలో మీకు మీరుగా తెలుసుకుంటారు. మీకు గనక ఛానల్‌లోని వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే క్వెషన్: చోమ్స్కీ ఏ దేశస్థుడు? ఆప్షన్స్: జర్మనీ, ఆస్ట్రియా, అమెరికా, ఇటలీ. ఏ దేశస్థుడండి? అమెరికా. ఓకేనా? చోమ్స్కీ అమెరికా దేశస్థుడు. నెక్స్ట్, చోమ్స్కీ ప్రకారం భాష అనేది ఆప్షన్స్: అనుకరించబడుతుంది, సరఫరా చేయబడుతుంది, ఆర్జించబడుతుంది, నేర్పబడుతుంది. ఏంటండి ఆన్సర్? చోమ్స్కీ ప్రకారం భాష అనేది ఆర్జించబడుతుంది. ఏంటండి? చోమ్స్కీ ప్రకారం భాష అనేది ఆర్జించబడుతుంది. అదే సాంప్రదాయ భాషా సిద్ధాంతాల ప్రకారం భాష నేర్వబడుతుంది. చోమ్స్కీ ప్రకారం ఆర్జించబడుతుంది. గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? చోమ్స్కీ ప్రకారం ఆర్జించబడుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో చోమ్స్కీ రచించని గ్రంథం ఏది? ఆప్షన్స్: లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ చైల్డ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఏంటండి చోమ్స్కీ రచించని గ్రంథం? ఏమడిగారు ఇక్కడ? రచించని. సో చోమ్స్కీ రచించిన గ్రంథాలు ఏంటి ఇక్కడ? లాంగ్వేజ్ అండ్ మైండ్, లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, నెక్స్ట్ ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. సో ఇది జీన్ పియాజే రచించాడండి. పియాజే. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, చోమ్స్కీ ప్రకారం లాడ్ అనగా, ఎల్ఏడి అనగా ఆప్షన్స్: లర్నింగ్ అక్వైర్స్ డివైస్, లర్నింగ్ అక్విజిషన్ డివైస్, లర్నింగ్ అడిక్టివ్ డివైస్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఏంటండి ఎల్ఏడి అనగా? లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక మానవ శిశువుకు ఒక పిల్లకు ఒకే భాషా సంబంధం ఉన్న పరిసరాలు కల్పించామనుకోండి, అందులో ఎవరు భాష నేర్చుకుంటారు? మానవ శిశువు మాత్రమే భాషను నేర్చుకుంటాడు. పిల్ల ఎందుకు నేర్చుకోదు అని అంటే, చోమ్స్కీ ఏమన్నారంటే, శిశువు మెదడులో ఎల్ఏడి ఉంటారు, ఎల్ఏడి పరికరం ఉంది, అదే పిల్లలో లేకపోవడం వల్ల మానవ శిశువు మాత్రమే భాష నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు అని చోమ్స్కీ వివరించాడు. సో దాన్ని మనం ఎల్ఏడి అంటాం. ఓకేనా? నెక్స్ట్, పిల్లలు అంతర్గత శక్తులతో జన్మిస్తారు. దీని ద్వారా పిల్లలు ఏ భాషనైనా నేర్చుకోగలరు అన్న మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్: బండూరా, ఎరిక్సన్, నోమ్ చోమ్స్కీ, బిఎఫ్ స్కిన్నర్. ఎవరండి? ఇందాక చెప్పుకున్నాం కదా మనము, అంతర్గత శక్తులతో జన్మిస్తారు అంటే ఎల్ఏడి పరికరంతో జన్మిస్తారు. కాబట్టి ఎవరు చెప్పారు ఎల్ఏడి గురించి? నోమ్ చోమ్స్కీ. ఓకేనా? నెక్స్ట్, భాషా సూత్రాలను, నిర్మాణాలను అర్థం చేసుకోవడానికి చోమ్స్కీ రాసిన పుస్తకం ఏమిటి? లాంగ్వేజ్ అండ్ మైండ్, ద యూనివర్సల్ గ్రామర్, సింటాక్టిక్ స్ట్రక్చర్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ. ఏంటండి ఆన్సర్? ఇక్కడ భాషా సూత్రాలను, నిర్మాణాలను అన్నారు కాబట్టి మనకు సింటాక్టిక్ స్ట్రక్చర్ అని వస్తుంది. సింటాక్టిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి? వ్యాకరణ సూత్రాలు. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో గవర్నమెంట్ గ్రేడింగ్ మెథడ్ అని ఏ వికాస సిద్ధాంతానికి పేరు? ఆప్షన్స్:
చోమ్స్కీ సిద్ధాంతం, పియాజే సిద్ధాంతం, స్కిన్నర్ సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ సిద్ధాంతం. ఏంటండి? గవర్నమెంట్ గ్రేడింగ్ మెథడ్. అంటే దీనిని గవర్నమెంట్ బైండింగ్ అని కూడా అంటారండి. అంటే చోమ్స్కీ సిద్ధాంతం. అసలు గవర్నమెంట్ బైండింగ్ అంటే ఏంటి? శిశువు పుట్టుకతో వచ్చిన భాషా నిర్మాణాలు సహాయంతో శిశువు భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యాన్ని గవర్నమెంట్ బైండింగ్ అంటారు. గవర్నమెంట్ గ్రేడింగ్ మెథడ్, ఇక్కడ మెథడ్ అంటే మనకు సిద్ధాంతం కాబట్టి చోమ్స్కీ సిద్ధాంతం వస్తుంది. ఓకేనా? వికాస సిద్ధాంతానికి చోమ్స్కీ సిద్ధాంతం అంటారు అండ్ గవర్నమెంట్ గ్రేడింగ్ మెథడ్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్, ఆన్ బికమింగ్ ఏ పర్సన్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్: పియాజే, కోల్బర్గ్, కార్ల్ రోజర్స్, స్కిన్నర్. ఎవరండి? ఆన్ బికమింగ్ ఏ పర్సన్ రాసింది కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ సిద్ధాంతం ఏంటి? ఆత్మభావన సిద్ధాంతం. గుర్తుంచుకోవాలి. ఏంటి? ఆత్మ భావన సిద్ధాంతం. ఓకేనా? నెక్స్ట్, ఆత్మభావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్: పియాజే, కార్ల్ రోజర్స్, స్కిన్నర్, కోల్బర్గ్. ఏంటండి ఆన్సర్? ఆత్మభావన సిద్ధాంతం ఇందాక చెప్పుకున్నాం కదా, కార్ల్ రోజర్స్. ఓకేనా? నెక్స్ట్, ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందే ఆత్మభావన ఏది? ఆప్షన్స్: ఆదర్శ ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, సార్వత్రిక ఆత్మభావన, ఆర్జిత ఆత్మభావన. ఏంటండి? ఇతరులతో సంబంధాలు మరియు పుస్తకాలు చదవడం ద్వారా పెంపొందించే ఆత్మభావన అంటే నేర్చుకుంటుండు. ఓకేనా? ఫస్ట్ వాస్తవిక ఆత్మభావన చూద్దాం. వాస్తవిక ఆత్మభావన అంటే ఏంటి? ఒక వ్యక్తి తనను ఒక వ్యక్తి తాను ప్రస్తుతం ఎలా ఉన్నాడు తెలిపేదాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు. మీన్స్ సమయాన్ని సరిగా వినియోగించుకోవడం లేదు, నా ప్రవర్తన లక్ష్య సాధనంగా లేదు అని అనుకోవడం. అంటే నేను సరిగా చదవడం లేదు, సరిగా టైం యూటిలైజ్ చేసుకోవడం లేదు అని అనుకుంటూ ఉంటాం కదా మనం, దాన్ని వాస్తవిక ఆత్మభావన అంటారు. నెక్స్ట్, ఆదర్శ ఆత్మభావన అంటే ఒక వ్యక్తి భవిష్యత్తులో తాను ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలిపేదాన్ని ఆదర్శ ఆత్మభావన అంటారు. మీన్స్ నేను సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, ప్రవర్తన మెరుగుపరుచుకుంటే గమ్యస్థానాన్ని ఈజీగా చేరగలుగుతాను, గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకుంటాం కదా మనము, వాళ్ళలాగా మనం ఉండాలి, వాళ్ళలాగా మనం చేయగలగాలి, వాళ్ళలాగా చదివి మనము టీచర్ జాబ్ కొట్టాలి, మనకు ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, అలా ఉండడాన్ని, అలా అనుకోవడాన్ని ఆదర్శ ఆత్మభావన అంటారు. ఓకేనా? క్లియర్? ఇక్కడ ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన. అంటే అనుకుంటున్నారు కాబట్టి ఇదేంటి? ఆదర్శ ఆత్మభావన. ఓకేనా? నెక్స్ట్, ఆత్మభావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం ఏది? ఆప్షన్స్: తదాత్మీకరణము, హేతుకీకరణము, ప్రక్షేపణము, స్వైర్యకల్పన. ఏంటండి? తదాత్మీకరణం అంటే ఏంటి? ఇతరుల విజయాన్ని తన విజయంగా భావించడం. అంటే స్నేహితుడు గెలిచినా తానే గెలిచినట్టు ఆనందించడం, సంస్థ పేరు చెప్పి గర్వపడడం, అలాంటివి తదాత్మీకరణం. ఓకేనా? హేతుకీకరణ అంటే విఫలమైన చర్యలను సహేతుకంగా సమర్థించడం. అంటే అందరి ద్రాక్ష పుల్లన అనడం, కాపీ కొట్టిన విద్యార్థి అందరూ అలాగే చేస్తున్నారని అనడం, ఇలాంటివి హేతుకీకరణ కిందికి వస్తాయి. ప్రక్షేపణం అనగా ఫెయిల్ అయిన విద్యార్థి టీచర్ వల్లనే ఫెయిల్ అయినా నేను అని చెప్పడం, పరీక్షా పత్రం తప్పు ఉంది కాబట్టి నేను ఫెయిల్ అయినా అని చెప్పడం, దాన్ని ప్రక్షేపణ అంటారు. అంటే తన లోపాలను ఇతరులపై నెడతారు, దాన్ని ప్రక్షేపణం అంటారు. స్వైర్యకల్పన అంటే సాధించలేనివి ఊహాలోకంలో సాధించినట్టు భావిస్తారు. అంటే ఐఏఎస్ అయినట్లు ఊహించుకోవడం, నల్లని అమ్మాయి మిస్ ఇండియా అయినట్లు కలగడం, ఇవి స్వైర్యకల్పన అంటారు. ఇక్కడ ఏంటి? వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన. కాబట్టి ఇక్కడ ఆదర్శ ఆత్మభావన అంటే ఏంటిది? మనం ఇలా కావాలి అనుకోవడం అది. కాబట్టి
అది దేని కిందికి వస్తుంది మనకు? తదాత్మీకరణం కిందికి వస్తుంది. వాస్తవిక ఆత్మభావన నుండి ఆదర్శ ఆత్మభావనకు మనం చేరుకోవాలనుకోవడమే కదా కార్ల్ రోజర్స్ సిద్ధాంతము. సో ఆత్మభావన వాస్తవిక నుండి ఆదర్శ వైపు వెళ్తుంది. సో తదాత్మీకరణం అవుతుంది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్, ఆత్మభావనను పిల్లలలో మాపనం చేయు పద్ధతి ఏది? ఆప్షన్స్: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ, ద వెన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్, ద ఫెయిల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్. గుర్తుపెట్టుకోవాలండి, మాపనం చేయు పద్ధతి మనకి సెమాటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. ఓకేనా? గుర్తుంచుకోవాలి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనం నేర్చుకునేది మనోసాంఘిక వికాస సిద్ధాంతం అండి. ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్సన్. ఈ బాక్స్ మాత్రం మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఈ బాక్స్ వస్తే మనకి ఖచ్చితంగా 1 మార్క్ మనకు వచ్చినట్టే. ఓకేనా? వికాస సిద్ధాంతం, వికాస దశ, వయోపరిమితి, క్లిష్ట పరిస్థితులు, గుణం, లక్షణం. ఖచ్చితంగా ఈ బాక్స్ మాత్రం వచ్చి ఉండాలి. ఓకేనా? క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్. 6 నుండి 12 సంవత్సరాల గల పిల్లలను ఎరిక్సన్ ప్రకారం ఏ దశగా చెప్పవచ్చు? ఆప్షన్స్: ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ, క్రీడా దశ, పాఠశాల దశ. ఏ దశ అండి? ఫస్ట్ మనం ఉత్తర బాల్య దశ ఇయర్స్ చూద్దాం. ఉత్తర బాల్య దశ ఇయర్స్ ఉత్తర బాల్య దశ ఇయర్స్ 1.5 ఇయర్ నుండి 3 ఇయర్స్. పూర్వ బాల్య దశ 0 to 1.5 ఇయర్స్. క్రీడా దశ 3 to 5 ఇయర్స్. ఓకేనా? పాఠశాల దశ మనకు 6 to 12 ఇయర్స్. ఇక్కడ శైశవ అండి. ఓకేనా? శైశవ, టైపింగ్ మిస్టేక్ పడ్డది. సో ఇక్కడ 6 to 12 ఇయర్స్ గల పిల్లలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశగా చెప్పవచ్చు? 6 to 12 ఏంటి మనకు? పాఠశాల దశ. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్, తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల రాజు అనే పిల్లవాడు ఏ విషయంలోనైనా నేను అపరాధం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఎరిక్సన్ ప్రకారం రాజు యొక్క వయసు ఎంత? ఆప్షన్స్: 12 నుండి 20 సంవత్సరాలు, 20 నుండి 30 సంవత్సరాలు, 3 నుండి 5 సంవత్సరాలు, 6 నుండి 12 సంవత్సరాలు. ఎంత అండి? ఇక్కడ మనకు కీవర్డ్ ఏమొచ్చింది? అపరాధం. ఓకేనా? అపరాధం మనకి ఎందులో వస్తుంది? మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి కదా అపరాధం అనేది. అపరాధ భావన అనేది మనకు క్రీడా దశలో వస్తుంది. ఏ దశ? క్రీడా దశ. ఓకేనా? క్రీడా దశ ఇయర్ ఎంత? 3 to 5 ఇయర్స్. 3 to 5 ఇయర్స్. దీంట్లో అనుకూల క్లిష్ట పరిస్థితి ఏంటి? చొరవ. అనుకూలనేమో చొరవ వస్తుంది, ప్రతికూలనేమో అపరాధం వస్తుంది. ఓకేనా? సో మన క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఏంటి? 3 to 5 సి ఆన్సర్. ఓకేనా? దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇలాంటి కార్ల్ రోజర్స్ నుంచి మనకు క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే మనకు ఖచ్చితంగా ఆ బాక్స్ అనేది వచ్చి ఉండాలి. ఓకేనా? తప్పదు, మనం బాక్స్ నేర్చుకొని తీరాలి అంతే. నెక్స్ట్, ఎరిక్సన్కి సంబంధించిన బాక్స్ మనం నేర్చుకొని ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, రాజు, రవి, చందు అనే పిల్లల వయసు 12 నుండి 20 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఎరిక్సన్ ప్రకారం ఈ వయసు పిల్లల్లో ఏర్పడే సంక్షోభాన్ని గుర్తించండి. ఆప్షన్స్: సమగ్రత, నిరాశ, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత, ఉత్పాదకత, స్తబ్దత, శ్రమించడం, ఆత్మన్యూన్యత. ఏంటండి మనకి ఇక్కడ కీవర్డ్స్ ఏమి ఇచ్చారు? ఇది ఇక్కడ ఒకటి ఇచ్చారు కదా,
12 to 20 ఇయర్స్. 12 to 20 ఇయర్స్. 12 to 20 ఇయర్స్ మనకేంటి? కౌమార దశ. ఏంటండి? కౌమార దశ. కౌమార దశలో మనకేమొస్తాయి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. ఎక్కడుంది? ఆప్షన్ బి కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్: స్వయం ప్రతిపత్తి సందేహం, శ్రమించడం న్యూన్యత, చొరవ అపరాధ భావం, నమ్మకం అపనమ్మకం. ఏంటండి? క్రీడా దశ ఏజ్ ఎంత? 3 to 5 ఇయర్స్. 3 to 5 ఇయర్స్ మనకేమొస్తుంది? చొరవ అపరాధ భావం. ఓకేనా? స్వయం ప్రతిపత్తి సందేహం సిగ్గు మనకు ఉత్తర శైశవ దశలో వస్తుంది. శ్రమించడం ఆత్మనూన్యత పాఠశాల దశ. నమ్మకం అపనమ్మకం పూర్వ శైశవ. ఓకేనా? నెక్స్ట్, వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే మనోసాంఘిక సంక్షోభ పరిస్థితి ఈ క్రింది వాటిలో ఏది? ఓకేనా? ఆప్షన్స్: స్వయం ప్రతిపత్తి సందేహం, చొరవ అపరాధ భావం, సమగ్రత నిరాశ, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. ఇక్కడ కీవర్డ్ ఏమొచ్చిందండి మనకు? ఏమొచ్చింది? విశ్వసనీయత. విశ్వసనీయత అనే లక్ష్యం మనకి ఏ దశలో వస్తుంది? కౌమార దశ. ఏ దశ అండి? కౌమార దశ. కౌమార దశ ఇయర్స్ 12 to 20 ఇయర్స్. ఏమొస్తుంది మనకు? క్లిష్ట పరిస్థితి ఏంటి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. ఓకేనా? కీవర్డ్ ఒక్కటి తెలిస్తే మనకు ఇయర్ అయినా, లేకపోతే లక్షణమైన, అనుకూల ప్రతికూల, లేకపోతే దశ ఇచ్చిన ఒకటి ఇస్తే మనకి ఇంకోటి చేసే విధంగా మనం బాక్స్ నేర్చుకొని. ఓకేనా? నెక్స్ట్, ఒక సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తిపరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? ఆప్షన్స్: నమ్మకం అపనమ్మకం, శ్రమించడం న్యూన్యత, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత, చొరవ అపరాధ భావం. ఇక్కడ కీవర్డ్ ఏమి ఇచ్చారండి మనకు? చూడండి, ఒక సంవత్సరం లోపు అంటే మనకు 0 to 1.5 ఇయర్ ఉంది కదండి. ఏమొస్తుంది? పూర్వ శైశవ దశ. పూర్వ శైశవ దశ. పూర్వ శైశవ దశలో క్లిష్ట పరిస్థితులు ఏంటి? నమ్మకం అపనమ్మకం. ఓకేనా? నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం సూక్ష్మబుద్ధి అనే లక్షణం కనిపించే దశ ఏది? ఆప్షన్స్: కౌమార దశ, పూర్వ వయోజన దశ, పరిపక్వ దశ, మధ్య వయోజన దశ. ఏంటండి ఇక్కడ? సూక్ష్మబుద్ధి అనే లక్షణం ఎందులో ఉంటుంది మనకు? పరిపక్వ దశ. పరిపక్వ దశ ఇయర్స్ 60 సంవత్సరాలు పైబడి. 60 సంవత్సరాలు పైబడి. అనుకూల క్లిష్ట పరిస్థితి ఏంటి? సమగ్రత. ప్రతికూల క్లిష్ట పరిస్థితి నిరాశ. ఓకేనా అండి? ఇంతే అండి సిద్ధాంతాలకు సంబంధించి. ఈ 2 వీడియోలలో వికాస సిద్ధాంతాలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక్క బిట్టు మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇందులో జీన్ పియాజే నుండి 1 మార్క్, కోల్బర్గ్ నైతిక వికాసం నుండి 1, నోమ్ చామ్స్కీ, కార్ల్ రోజర్స్ నుంచి 1, మొత్తానికి 2 to 3 బిట్స్ వస్తాయండి ఎగ్జామ్లో మనకి. మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మరిన్ని వీడియోస్ చేయడానికి, మరియు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.